క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ఫైట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్లో హైదరాబాద్ తో కోల్కతా తలపడుతోంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. సర్వత్రా దాదాపుగా అన్ని పనులు వదులుకుని మరీ మ్యాచ్ కోసం కాసు కూర్చున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఇక మ్యాచ్ కు సంబంధించి అసలు ఏం జరగబోతోంది, అలాగే జయాపజయాలు కావచ్చు, అఫ్ కోర్స్ మిగతా విషయాలు కావచ్చు, మ్యాచ్ కు సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్రస్తుతానికి 2 నెలల పాటు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఉర్రూత లూగించినటువంటి ఐపీఎల్ మరి కాసేపట్లో ఫైనల్లోకి చేరుకుంది సార్. అండ్ ఏం జరగబోతోంది, ఏం చెప్తారు సార్ స్టార్టింగ్? ఫర్ ది ఇన్విటేషన్. మీ పేరండి? సార్ రమణ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరేనా? ఓకే. మీరు అన్నట్టుగా చాలా ఉరుతో లోగించింది టోర్నమెంట్. అందులో ఎటువంటి డౌట్ లేదు. సాఫీగా సజావుగా కొనసాగింది. ఎటువంటి అభిజుడ్ లేదు. మనం అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దట్టు ముఖ్యంగా రమణ చెప్పాలంటే ఈ సంవత్సరం అందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి టీమ్స్ కూడా ఇవి బ్యాటింగ్ పరంగా. బికాస్ 2 టీమ్స్ మన అందరికీ తెలుసు. సన్ రైజర్స్ హైదరాబాద్ 287, 277, 200s చాలా ఉన్నాయి. అట్లాగే కోల్కతా కూడా 270, 260 అట్లా కూడా స్కోర్ చేశారు వాళ్ళు. సో బ్యాటింగ్ పరంగా కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి టీమ్స్ ఇవే. బట్ ఇక్కడ చెన్నై విషయం మాట్లాడినట్లయితే మన 2012 లో లాస్ట్ టైం ఇక్కడ ఫైనల్ జరిగింది. అంటే 3rd టైం చెన్నై హోస్ట్ చేస్తుంది. అండ్ 2012 లో ఆ స్వీట్ మెమరీ ఫస్ట్ టైం కప్పు గెలిచింది ఇక్కడనే లభించింది, ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్. అప్పుడు గంభీర్ కెప్టెన్ గా ఉన్నాడు. గంభీర్ ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయినాడు. ఆ తర్వాత బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి వాళ్ళు చేంజ్ చేసి గెలిచారు. బట్ గంభీర్ ఇప్పుడు మెంటర్ గా ఉన్నాడు, మన అందరికీ తెలిసిందే. అండ్ అతను మెంటర్ గా ఉన్నప్పుడు మరొకసారి ఫైనల్ లో ఆడుతున్నారు, దట్టు చెన్నైలో ఆడుతున్నారు. ఆ స్వీట్ మెమరీ నేను అనుకుంటాను వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోలేరు. ఎందుకంటే ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ వాళ్ళ దట్టు చెన్నైని ఓడించడం చెన్నైలో చాలా కష్టం ఆ రోజుల్లో. 2011 లో చెన్నై గెలిచిన తర్వాత 12 లో కూడా అందరూ మళ్ళీ రిపీట్ చేస్తారు అనుకున్నారు కానీ బట్ చెన్నైకి ఆ చెన్నై కప్పు వరించలేదు చెన్నైని. బట్ దిస్ ఇయర్ నేను అనుకుంటాను కోల్కతా అన్నటువంటి విధానం చూసినట్లయితే వాళ్ళకు ఛాన్సెస్ కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. అది మనం అంటే ఆనెస్ట్ గా మాట్లాడాల్సిందే. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అబ్సల్యూట్లీ కోల్కతాతో పాటు ఈక్వల్ గా అందరిని ఎంటర్టైన్ చేసినటువంటి టీం. అండ్ క్వాలిఫై 2 లో ఎప్పుడైతే వాళ్ళు ఆర్ఆర్ ఓడించారో వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లో కొంచెం గెయిన్ చేసుకోగలిగారు. సో దట్స్ ద రీజన్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ వన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్ అని డౌట్ లేదు సార్. అండ్ అంటే నాకు అనిపిస్తోంది, నేను చూసిన మ్యాచ్లు కావచ్చు, అఫ్ కోర్స్ అంటే ఇది పూర్తిగా బౌలర్ల మధ్య పోరుగా చూడొచ్చు అంటారా? అఫ్ కోర్స్ బౌలర్స్ హాట్ ఫేవరెట్స్ అనుకోవచ్చు అంటారా ఇందులో? అసలు యాక్చువల్ గా బౌలర్ లో భర్తం పట్టడమే చూసాం. బ్యాటర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ మొత్తంలో 1100 వరకు సిక్సర్లు, తర్వాత 200+ స్కోర్స్, 35+ ఉన్నాయి. సో దిస్ బిన్ బ్యాటింగ్ టోటలీ డామినేట్ చేసినటువంటి టోర్నమెంట్ రమణ, అందులో డౌటే లేదు. బట్ ఈ రోజు కూడా ఎందుకంటే ఒక డిఫరెంట్ సాయిల్ లో ఆడుతున్నారు. రెడ్ సాయిల్ లో కూడా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ దట్ 2 టీమ్స్ స్ట్రెంత్ కూడా రమణ మన అందరికీ తెలుసు. బ్యాటింగ్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ యాక్చువల్లీ. సో ఐ థింక్ ఒక రన్ ఫెస్ట్ మ్యాచ్ ఉంటుందా, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అందరు చేస్తున్నారు. అండ్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ సాయిల్ ఎక్కువగా మనం ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూస్తుంటాం. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద ఆఫింగ్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ సార్. అండ్ అంటే సన్ రైజర్స్ కి సంబంధించి ఈ బ్యాటర్స్ విధ్వంసం అయితే ఏమన్నా కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారా? సన్ రైజర్స్ కాకుండా ఈవెన్ కోల్కతా బ్యాటర్స్ కూడా చాలా చక్కగా రాలేదు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు 270+ దాటినటువంటి టీమ్స్ ఇవే. అండ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎలానైతే వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ గా మారింది ఈ టోర్నమెంట్ లో, ఈవెన్ కోల్కతా కూడా బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంత్ గా మారింది. చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేశారు కదా సార్, దట్స్ వాట్. నో డౌట్ లీగ్ సిరీస్ లో సన్ రైజర్స్ చేసింది. అండ్ కోల్కతా కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు 272 వాళ్ళు కూడా అగెన్స్ట్ ఢిల్లీ, విశాఖపట్నంలో సాధించారు. అంటే వాళ్ళకు కూడా బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంత్ గా మారిపోయింది. అండ్ వాళ్ళకు కూడా ముఖ్యంగా పవర్ ప్లే చాలా కీలకంగా మారింది రమణ. అండ్ పవర్ ప్లే లో ఎవరైతే డామినేట్ చేస్తూ వచ్చారో ఐ థింక్ ఆ టీమ్స్ ఎక్కువగా విక్టరీ సాధించాయి. అండ్ 2 టీమ్స్ ఇప్పటి వరకు చూసినట్లయితే పవర్ ప్లే లో ఎక్కువ యావరేజ్ తోటి, ఎక్కువ రన్ రేట్ తోటి రన్ స్కోర్ చేస్తూ వచ్చారు. 11.5 అంటే ఐ థింక్ పవర్ ప్లే డామినెంట్ టీమ్స్ ఇవి 2. సో పవర్ ప్లే డామినెన్స్ ఈ రోజు కూడా నేను అనుకుంటాను చాలా కీలకంగా మారనుంది ఈ రోజు మ్యాచ్ లో కూడా. అండ్ సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విషయం అయినటువంటి ఓపెనర్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? వెల్ రమణ, 2 టీమ్స్ ఓపెనర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అటు నారాయణ్ అండ్ గుర్బాజ్ సాల్ట్ లేకుండా కానీ. అండ్ హైదరాబాద్ ఓపెనర్స్ అయితే ఐ థింక్ మీరు అన్నారు కదా అసలు అయితే ఉరుతో లూగిస్తున్నారు, డౌటే లేదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు అబ్సల్యూట్లీ.
అండ్ దట్టు అభిషేక్ శర్మ ఇండివిజువల్ గా అందరికంటే ఎక్కువగా సిక్సెస్ సాధించినటువంటి బ్యాటర్ కూడా అతనే. అండ్ ట్రావిస్ హెడ్ కొంచెం అఫ్కోర్స్ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఫెయిల్ అయినా కానీ మరొకసారి క్వాలిఫై 2 లో కొంచెం మంచి ఫామ్ రాబట్టుకున్నాడు అతను. అండ్ అతని ఫామ్ అనేది చాలా కీలకం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండి. స్టార్క్ వర్సెస్ హెడ్ అయినా కానీ ఆర్ లేకుంటే స్టార్క్ వర్సెస్ అభిషేక్ శర్మ అయినా కానీ, ఆర్ లేకుంటే కమిన్స్ వర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ్, కమిన్స్ వర్సెస్ గుర్బాజ్, ఆ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ బిఏ హైదరాబాద్ ఒక్కసారి సన్ రైజర్స్ గురించి నేను పర్సనల్ గా ఆలోచిస్తున్నాను. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక క్వాలిఫైర్ 2 ఆడినటువంటి చెన్నై చెపాక్ ఆడిటోరియం అంటే స్టేడియం ఆఫ్ కోర్స్ అందులోనే ఫైనల్ జరగడం, దీన్ని ఎలా చూడాలి సార్? థర్డ్ టైం ఫైనల్ జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రమణ 2012 అంటే 12 years ago అంటే ఛాన్స్ కనిపిస్తుందా సార్? ఐ థింక్ 2 ఫైనల్స్ లో ఒకసారి బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీం గెలిచాయి, సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీం గెలిచాయి. బట్ చెన్నైలో టోటల్ గా ఈ సంవత్సరం కూడా చేజింగ్ టీమ్స్ ఎక్కువగా గెలవడం చూసాం. బట్ గ్రాండ్ ఫినాల్ లాంటి టోర్నమెంట్ లో ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే బ్యాట్ ఫస్ట్ పుట్ అప్ డీసెంట్ టోటల్. సో నేను అనుకుంటాను 180-190 ప్లస్ స్కోర్ ఏ టీం అయితే చేస్తుందో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏవైనా ఎనీథింగ్ 170 ప్లస్ వచ్చినాయి అన్ని కూడా నేను అనుకుంటాను బోనస్ గానే మారుతాయి. అండ్ చేసింగ్ అనేది అంత ఈజీ కాకపోవచ్చు అప్పుడు, అన్లెస్ యూ హ్యావ్ ఎ డ్యూ ఉంటే బౌలర్స్ కష్టపడతారు. బట్ అదర్వైజ్ చేసింగ్ కెన్ బి ఆల్సో ఈజియర్. ఎస్ సార్, ముఖ్యంగా కొంతమంది గురించి ఫ్యాన్స్ మరి చాలా ఎక్కువగా కళ్ళకు అంటున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ షాబాజ్ అహ్మద్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, ఇలా అఫ్ కోర్స్ చాలా పెద్ద లిస్టే ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు సార్? అభిషేక్ శర్మ చాలా సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అని చెప్పాలి అతనికి. బట్ అతన్ని లాస్ట్ మ్యాచ్ లో బౌలర్ గా ఉపయోగించారు కానీ ఆల్రౌండర్ గా రమణ అతను ఫస్ట్ కొన్ని మ్యాచెస్ లో ఉపయోగించాలి. బికాస్ ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ ను బౌలింగ్ చేయించాలి, బ్యాటింగ్ చేయించాలి. లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు, సక్సెస్ సాధించాడు. బ్యాట్స్మెన్ గానైతే అందరినీ ఆకట్టుకున్నాడు, డౌటే లేదు. ఇండివిజువల్ గా హైయెస్ట్ 6 స్కోరర్ కూడా మనం ఆ విషయం కూడా చెప్పాం. అండ్ ముఖ్యంగా అభిషేక్ శర్మకు ఒక మంచి టోర్నమెంట్ ఇది. అండ్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంది. అది లెఫ్ట్ హ్యాండెడ్ గా అవడం అనేది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా అతనికి. అండ్ డెఫినెట్లీ ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ అభిషేక్ శర్మ అని చూసాం మనం. అండ్ ఐ థింక్ అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎస్ సార్, మీరు ఇంతకు ముందు అన్నట్టుగా బౌలర్స్ విషయానికి చూస్తే కనుక ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే కూడా కేకేఆర్ ఖచ్చితంగా బౌలర్స్ పై చేయిలో ఉన్నారేమో అని అనిపిస్తోంది. అంటే కొన్ని మ్యాచెస్ చూసిన సందర్భంలో అంటే ఒకటి రమణ ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా స్పిన్నర్స్ ఇద్దరు ఎక్కువగా అడ్వాంటేజ్. అంటే నారాయణ్ కానివ్వండి, చక్రవర్తి, అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే చెన్నైలో మనం అనుకున్నాం లాస్ట్ మ్యాచ్ లో అశ్విన్ రాణిస్తాడు అనుకున్నారు, రాణించలేదు. చేయాలి రాణిస్తాడు అనుకున్నారు, రాణించలేదు. సో ఒక్కొక్కసారి సడన్ హీరోస్ ను కూడా మనం చూస్తుంటాం క్రికెట్ లో. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్లయితే స్పిన్నర్స్ కు నారాయణ అండ్ చక్రవర్తి యొక్క రోల్ చాలా కీలకంగా మారుతుంది, అందులో డౌట్ లేదు. అండ్ వాళ్ళిద్దరిని ఎదుర్కొనేటప్పుడు అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం జాగ్రత్తగా కనబరచాలి. కౌంటర్ అటాక్ అనేది ప్రతిసారి వర్కౌట్ కాదు. అండ్ దే హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అండి, డౌటే లేదు సార్. అండ్ వన్ మోర్ పర్సన్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, మిచెల్ స్టార్క్ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి సార్. చాలా అంటే మిచెల్ స్టార్క్ వర్సెస్ హెడ్ బ్యాటిల్ కొరకు అందరు ఎదురు చూస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ క్వాలిఫైర్ లో సెకండ్ బాల్ అవుట్ చేశాడు. బట్ ఐ థింక్ ఆ బ్యాటిల్ ఈ రోజు కూడా ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ అంటే మోర్ ఓవర్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటే అంటే వరుణ్ చక్రవర్తి కానీ, సునీల్ నరేన్ కానీ వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్ లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు సార్. ఇద్దరు కలిసి 36 వికెట్స్ తీసుకున్నారు రమణ, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అందుకని కొంచెం ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టంగా మారుతుంది. బట్ మొత్తానికి ఐ థింక్ ఈ బ్యాట్లు అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అబ్సల్యూట్లీ వాళ్ళకు కూడా క్యారీ కావచ్చు. సార్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చూసిన మ్యాచెస్ కానీ, అఫ్ కోర్స్ ఫైనల్స్ కానీ, అవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎవరికి ఫేవరబుల్ గా? అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ ఉంటాయి రమణ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో డ్యూ ఉంటుంది అనుకున్నారు, లాస్ట్ మ్యాచ్ లో అశ్విన్ రాణిస్తారు అనుకున్నారు, రాణించలేదు. చేయాలి రాణిస్తారు, వాళ్ళకి టర్నీ లభించలేదు. క్యాజువల్ పార్ట్ టైం బౌలర్స్ అభిషేక్ శర్మ, అట్లా షాబాజ్ అహ్మద్ ఆఫ్ కోర్స్ మంచి బౌలర్, వాళ్ళిద్దరు రాణించడం చూసాం మనం. సో ఒక్కొక్కసారి చెన్నైలో అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఏవైనా అనుకున్నట్టుగా క్లైమాటిక్ కండిషన్స్ ఆల్సో సార్, క్లైమాటిక్ కండిషన్స్ డెఫినెట్లీ మార్పును తీసుకొని వస్తుంటాయి మ్యాచ్ లో, ఏ మ్యాచ్ లోనైనా కానీ. నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ స్పిన్ మీరు అన్నట్టుగా ఉంటే మాత్రం ఐ థింక్ ఒక మార్కండే లాంటి ఒక స్పిన్నర్ ఇంక్లూడ్ చేయాలి. బట్ ప్రెడిక్ట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ చెన్నై లాంటి ప్లేసెస్ లో. సడన్ గా బాల్ స్కిడ్ అవుతుంటుంది, సడన్ గా బాల్ మూవ్ అవుతుంటుంది. సో ఇట్స్ డిఫరెంట్ గ్రౌండ్ ఫ్రమ్ అదర్ గ్రౌండ్. అవును సార్. అంటే కెప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక జస్ట్ లైక్ ప్యాట్ కమిన్స్ కానీ మన సన్ రైజర్స్ సంబంధించి అండ్ వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పొచ్చు సార్?
చూస్తున్నాం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్లో హైదరాబాద్ తో కోల్కతా తలపడుతోంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటి వరకు 4 సార్లు కోల్కతా హైదరాబాద్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. 2 సార్లు కోల్కతా, 2 సార్లు హైదరాబాద్ టైటిల్ కైవసం చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నై చెపాక్ స్టేడియంకు భారీగా 2 జట్ల అభిమానులు చేరుకున్నారు. ఇటు కోల్కతాతో పాటు హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 7 గంటలకు టాస్ ఉండగా 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది.